ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, మరి మనం అందరూ లేచి నిలబడి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, చదవబడిన లేఖనంలో నుండి కొద్ది సమయము నాయన నీ వాక్యమును మేము ధ్యానించబోతున్నాం. ప్రతి గలిబిలి వాతావరణమును లయపరచండి. చక్కగా నాయన నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి తీసుకోండి. ప్రభా, ఉదయకాలము యందు జరిగినటువంటి కూడికలో మీరున్నారు. ఈ సావుకులు కూడా తిరిగి ప్రయాణమై వెళ్ళుచుండగా మార్గం అంతట్లో దూతలు ఉంచండి నాయన. అలాగే ప్రభా, ఈ సాయంకాలం నాయన ఇక్కడ బస చేసి ఉదయకాలమున వెళ్ళనై ఉన్న సేవకులను కూడా దర్శించండి. ఈ సమయంలో ఈ చిన్న వధువుతో నాయన మీరు మాట్లాడండి ప్రభా. కేవలం అల్పుడైన నన్ను ఈ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటికి ఒక బూరగా మాత్రం వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని ఆయన నీ కృపతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. దయచేసుకుంటున్నాను. రికగ్నైజ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ అనగా క్రీస్తులో నీ స్థానమును గుర్తించుట. పిల్లరా, యేసు అనగా వాక్యమై ఉన్నాడు, రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. దేవుని యొక్క అభిషేకములో ఆయన వాక్యములో మన స్థానాన్ని మనము చూసుకోవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్త అంటాడు, నా ప్రయాణములలో నేను కనుగొన్న విశేషమేమనగా 2 వర్గములైన ప్రజలను నేను కనుగొని ఉన్నాను. వారిలో ఒకరు మూల సిద్ధాంతవాదులు, మరొకరు పెంతెకోస్తు వారు. పిల్లలు, ఇదంతా మరి మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఒకరేమో వర్తమానముని ఎరిగి ఉన్నవారు, ఆమె మరొకరేమో వరములను ఎరిగి ఉన్నవారండి. ఒకరికి వర్తమానం తెలుసు, మరొకరికి వరములు తెలుసు, పరిశుద్ధాత్మ కార్యాలు తెలుసు. ఆమేన్. కాబట్టి ఒక దానిలో ఒకరు తెలుసుకొని ఉన్నారు, మరొక దానిలో ఒకరు తెలుసుకోకుండా ఉన్నారు. కానీ ఒక సంఘములో మనం దయచేసి గమనిస్తే ఇక్కడ వాక్యము యందు వారి యొక్క స్థానమును వారు సరిగా గుర్తించలేదు. ఆమేన్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, ఈరోజు ఈ సంఘాలన్నీ కూడా మరి చాలా ధనముతో తొలతూగి ఉన్నాయండి. ఆమేన్. వాళ్ళకి ఎలాంటి భౌతిక పరమైన ఇబ్బందులు లేవు. వాళ్ళు ఏమంటున్నారు, లౌదికీయ సంఘ కాలము యొక్క స్వరము వలె మేము ధనవృద్ధి చేసుకుని ఉన్నాము, మాకేమీ కొదువ లేదని వారు చెప్పుకొనిచున్నారు. ఆమేన్. కాబట్టి వారు వాక్యము గుండా దేవుని యొక్క ప్రణాళికలో వారు ఏమై ఉన్నారో వారు ఎరగని వారై ఉంటున్నారండి. మీరు దయచేసి గమనించాలి, వారు ఏమై ఉన్నారో వారు ఎరగని వారై ఉంటున్నారు, గమనించాలి. కానీ
ఆ క్రీస్తులో తమ స్థానమును ఎరగకపోతే ఎన్ని చర్చిలు కట్టినా, ఎంత ధనాన్ని సంపాదించినా, ఎన్ని భవనాలను మనం కట్టుకున్నా, ఆమేన్, ఈ స్థానమును మనం ఎరగనట్లయితే ఆమేన్, అది చాలా వృధా అండి. నా మాట అర్థమవుతుందా? కాబట్టి మనము వేరుగా లేము. ఎక్కడి నుండి? యేసుప్రభు అన్నాడు, నేను తండ్రి వద్ద నుండి వచ్చాను, తిరిగి నేను తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మరో మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, ఆయనలో మనకు ఇల్లులు ఉన్నాయి, వాటిని నేను సిద్ధపరిచాను. ఎవరు అక్కడికి చేరాలో, ఎవరు అక్కడ ఉండాలో, ఆయన స్థానంలో చేరాలో, అది జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగానే నిర్ణయింపబడి ఉన్నది. ఆమేన్. కాబట్టి మనం ఏ ఇంటి నుండి అయితే వచ్చామో ఆ ఇంటిని మనం గుర్తింపవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పుడు వాక్యం వచ్చినప్పుడు నా స్థానాన్ని నేను పట్టుకోవాలి. కాబట్టి దానికి ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. ఆమేన్. కాబట్టి క్రొత్త జన్మ అనగా నీవు క్రీస్తు స్వరూపములోనికి మార్పు చెందుతున్నావు, అదొక ప్రత్యక్షత. కాబట్టి పిల్లరా, ఇప్పుడు నీ భౌతిక జన్మ ప్రకారం, ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు సేవకులతో, మన భౌతిక జన్మ ప్రకారము ఆమేన్, మనం ఎలా ఉన్నామో మీరు గ్రహించాలి. ఫలానా తల్లిదండ్రులకు, ఫలానా కుటుంబానికి మనం చెందిన వారమై ఉన్నాం. ఇందాక చెప్పాను కదా. అయితే క్రొత్త జన్మ అంటే దేవుని వాక్యం వచ్చినప్పుడు వాక్య ప్రకారము ఏ వాక్యం అయితే మన యొద్దకు వచ్చిందో ఆమేన్, దానికి మనము చెందిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఒక సంఘం ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ సంఖ్య ఉండొచ్చు, కానీ తిరిగి జన్మించినటువంటి అనుభవము లేకపోతే అది వృధా అండి. నా మాట విన్నారా? కాబట్టి తప్పకుండా క్రీస్తులో మనము మన స్థానమును ఖచ్చితంగా మనం కనుగొనవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఒక సంఘము దాని స్థానమును కనుగొన్నట్లయితే ఒక దినమున అది మరి ఎత్తబాటులోకి వెళ్ళిపోతుందండి. తన స్థానం కనుగొంటే ఖచ్చితంగా అది ఎత్తబాటులోకి వెళ్తుంది. ఆమేన్. నా మాట దయచేసి గమనించాలి. అయితే ప్రియులారా, ఆ స్థానాన్ని అది కనుగొనలేదనుకోండి, ఆ ర్యాప్చర్ లేకపోతే ఆ ఎత్తబాటులో అది మిస్ అయిపోతుంది. ఆమేన్. కాబట్టి వాక్యం వచ్చినప్పుడు మనం ఏమై ఉన్నామో, మన స్థానం ఏమై ఉన్నదో మరి మనం కనుగొంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను కొంచెం ముందుకు స్పీడ్గానే వెళ్తున్నాను. ఇక్కడ గమనిస్తే ప్రవక్త దావీదును గురించి మాట్లాడుతూ, దావీదు గొలియాతుతో తలబడుటకు వెళ్ళినప్పుడు గొలియాతు అతని వైపు చూసి నవ్వి, ఎందుకు నువ్వు అలా వస్తున్నావు? నేను ఒక కుక్కనా? నువ్వు ఒక చక్కని బాలుడవు. వినరా? కాబట్టి నీవు ఈ రీతిగా నా మీదకు రాతగదు. ఆమేన్. కానీ దావీదుకు తెలుసండి ఆయన స్థానం ఏంటో. ఆమేన్. ఎందుకనంటే అది కరెక్ట్ అయిన గడియ. ఫిలిస్తీయులు తమ నాయకుని నిలబెట్టి సవాలు విసిరిస్తా ఉన్నాడు దేవుని ప్రజల మీద. ఆమేన్. నా మాట విన్నారా? దేవుని ప్రజల మీద సవాలు. అయితే దాన్ని ఎదుర్కోవటానికి దేవుడు దావీదును ప్రత్యేకపరుచుకున్నాడు. యెషయి కుమారులలో ఈ కడగొట్టువాడైనటువంటి దావీదును దేవుడు ముందుగా నిర్ణయించాడండి. మీకు విషయం తెలుసా? ప్రజలు రాజును కోరుకున్నారు, అవునా? ప్రజలు రాజును కోరుకున్నప్పుడు హల్లెలూయా, దేవుడు వారికి అనుగ్రహించాడండి. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ సౌలును ఆ స్థానంలో రాజుగా చేసినప్పటికీ
దేవుడు దావీదును ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సౌలు ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును బట్టి ఈ రాజు సైనికులందరూ భయపడి దాగి ఉన్న వేళలో ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు రేపుతూ ఉన్నాడు. ఆకారమందు చిన్నవాడే, తన చేతిలో ఉన్న ఆయుధము చిన్నదే, అయితే యుద్ధ రంగములో నిలిచినప్పుడు దేవునికి స్తుతి కలుగును గాక. నా మాట వినబడుతుందా? యుద్ధ రంగములో నిలిచినప్పుడు అతడు తను నిలబడిన స్థానమును గుర్తించాడు. నేను ఎవరి పక్కన నిలబడుతున్నానో యెహోవా పక్షమున నిలబడుతున్నా. అసలు యుద్ధం ఎవరు చేస్తున్నారు? యెహోవాయే చేస్తున్నాడు. కాబట్టి సౌలు అన్నాడు, నాయనా ఇప్పుడు నువ్వు గనుక ఈ వడిసెలతో వెళ్ళావనుకో మా పరువు పోతుంది. నా మాట విన్నారా? ఏం పోతుంది? పరువు పోతుంది. ఎందుకు పరువు పోతుంది? అతడేమో సైనికుడు. ఎవరు? గొలియాతు సైనికుడు. ఆరితేరిన వాడు, యుద్ధశాలి, బలాఢ్యుడు. అంత బలాఢ్యుడు ఎదుర్కోవటానికి, ఆమేన్, నా మాట విన్నారా? అంత బలాఢ్యుని ఎదుర్కోవటానికి చిన్న రాయి తీసుకొని వెళ్తావా? చిన్న ఒడిసెలు తీసుకొని వెళ్తావా? అయితే నాకు తెలుసు, నేను దేంతో వెళ్ళాలో నాకు తెలుసు. లేదు లేదు నాయనా, కొద్ది కాలం రా, నా ఇంటికి రా, ట్రైనింగ్ తీసుకో. నేనంట నీ కాలంతో పోల్చుకుంటే 7 సంఘకాలాలు నీవు ఎన్నిసార్లు చదివావు? ఒకసారి చదివా, పనికిరాదు. 7 ముద్రలు ఎన్నిసార్లు చదివావు? ఒక్కసారి చదివా, పనికిరాదు. ఈ వర్తమానాలని నీకు తెలుసా? ఆహా, అంతగా తెలియదు. అయితే యుద్ధానికి నువ్వు ఎలాగెళ్తావు? దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చిన విధంగానే నేను వెళ్తాను. ఆమేన్. ఆ రోజు సంఘ శాఖలు, ఈరోజు వర్తమానంలో కూడా లుకలుకలు, విన్నారా? కాబట్టి కొత్తగా వచ్చారని కూడా ఎవరన్నా వారిని ఏమంటున్నారు ఇప్పుడు? నీకు అది తెలుసా? ధర్మశాస్త్రం తెలుసా? మోషే తెలుసా? ఈరోజు ప్రవక్త తెలుసా? పిల్లరా, దేవుని ఆత్మ ఒక వ్యక్తిని తన స్థానంలోకి తీసుకొని వెళ్తుంది. మనుషుడు ఎవ్వడు కూడా ఒక మనిషిని క్రమపరచలేడు, బోధించగలడు తప్ప. నీకు వర్తమానం దేవుడు ఇచ్చాడు, మీకు గమనించాల. ఒక కాలం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని దేవుడు రంగంలోకి పిలుస్తాడు. అతడు తన స్థానానికి చేర్చే బాధ్యత పరిశుద్ధాత్మ తీసుకుంటుంది. కానీ ఈరోజు మనుషులు తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. నా మాట విన్నారా? కాబట్టి సౌలు అన్నాడు, నేను సీనియర్ని, నేను చాలా యుద్ధాలు కూడా చేశాను, ఇదేదో కొద్దిగా సమస్య వచ్చి ఆగాను, ఈ యుద్ధం దగ్గర నేను నిలబడలేను. కానీ నువ్వెళ్ళినా కూడా నా పరువు పోకూడదు. నువ్వు ఒక వర్తమాన వ్యక్తిగా వెళ్తే నువ్వేం తీసుకెళ్ళాలా? మన ఆయుధాలను తీసుకెళ్ళి మన విధంగా వెళ్ళి, ఆ విధంగా వెళ్తేనే అని. అయితే ఈ యొక్క చిన్నవాడైన దావీదు, రాజు చెప్పాడు కదా, మనకంటే పెద్దోళ్ళు కదా అన్నలో, రాజు చెప్పాడు కాబట్టి, పెద్దోడు చెప్తున్నాడు కాబట్టి, చిన్నోడో పెద్దోడో మాట విందామని ట్రై చేశాడు. నా మాట విన్నారా? ట్రై చేసి వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? సంఘ శాఖల కంటే దారుణంగా ఉన్నారు. ఇప్పుడు నీకు మా గ్రూప్ కోట్ వేస్తాం. ఏ గ్రూప్ కోటు? అది ఉత్తరాదో, దక్షిణాదో, ఈస్టో, వెస్టో, విన్నారా? ఆ కోట్ వేస్తాను నీకు. ఆ కోటు ప్రకారం యుద్ధం చేయాలి. కోట్స్ తీసుకోవాలి. నువ్వు ఏం తీసుకోవాలి? ఏం కోట్స్? వీళ్ళు చెప్పే కోట్స్తో వెళ్ళాలా? అయ్యా, యుద్ధం చేయమని నా దేవుడు చెప్పాడు, నా కోట్ ఏదో నాకు ఉంది. నో, నువ్వు చిన్నోడు అయినా పెద్దోడు అయినా నా కోటుతో వెళ్ళు. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ వర్తమానం దగ్గరికి మనం తీసుకొస్తుంది. దావీదుని దేవుడు వాడుకోవటం మొదలెట్టాడు. దేవుడు ఒక వ్యక్తిని వెలిగిస్తున్నప్పుడు వెలిగింపబడనీయండి. దేవుడు ఒక స్థానంలోకి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నప్పుడు ఆ ముందుండిన వాడు, ఆ సీనియర్ బోధకులు, లేకపోతే ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, అయ్యా మా విధానంలో వెళ్ళు, పెంతెకోస్తు విధానంలో వెళ్ళు, బాప్టిస్ట్ ఆయుధం తీసుకో,
పెంతెకోస్తు ఆయుధం తీసుకో, సిఎస్ఐ ఆయుధం తీసుకో, వర్తమాన సంఘ శాఖల ఆయుధం తీసుకో. నో సార్, నో. దావీదుకి ఇవేం అక్కర్లా. దావీదు అంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను ధైర్యపరిచాడు. ఆ యెహోవా దయ వలన, ఆయన కృప వలన సింహాన్ని చంపేశాను నేను. ఆమె ఎలుగుబంటిని చంపేశా. నువ్వు అక్కడ ఏం చంపావో నాకు అనవసరం, కానీ నువ్వేం చేసావో నాకు అనవసరం, కానీ ఈ గొలియాతుని చంపాలంటే, ఈ సంఘ శాఖల్ని చంపాలంటే నువ్వు ఖచ్చితంగా డిబేట్కి రావాల్సిందే. దేనికి రావాలా చెప్పరేంటండి? ఎక్కడికి రావాలండి నాన్నగారు? డిబేట్కి రావాల్సిందే. వాడిని పడగొట్టేద్దాం మనం. ఎలా పడగొడతాం? సంసోన్లాగా పడగొట్టేద్దాం, ఇంకోళ్ళలా పడగొట్టేద్దాం. ఓకే, మంచిదేనండి. అయితే పరిశుద్ధాత్మ నీకు సెలవిచ్చిందా? దేవుని లేఖనం నీకు సెలవిచ్చిందా? పోనీ గడియ వర్తమానికుడు ఆ విధంగా వెళ్ళమని చెప్పాడా? నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీ స్థానంలో మీరు నిలబడి దేవుని పక్షంలో నిలబడితే శత్రువు దానికి అదే పడతాడు. యుద్ధము దేవుణ్ణి చేయనివ్వండి. ఈరోజు మేము మేధావులమై, మేమే డిబేట్లోకి వెళ్తాం, మేమే యుద్ధాలు చేస్తాం, మా జ్ఞానాన్ని మేము, మా తలాంతులను వాడుకుంటాం. నో సార్, దేవునికి అది కార్యం జరగదు. కానీ దేవుడు నీ స్థానంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ వ్యక్తిని ఏ విధంగా పిలిచాడో ఆ వ్యక్తి ఆ విధంగానే ఉండాలి. ఏ పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడో, నువ్వు వర్తమానంలోకి వచ్చినా దేవుడు నీకిచ్చిన నడిపింపులో, ఆమె ఆ వర్తమానం అనేది ఒక మార్గం. ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఏదైతే దేవుడు నీకు ఇస్తున్నాడో దాన్ని వాడుకో. అంతేగాని ఎవరిదో హెల్మెట్ తగిలించుకోవటం, ఒక గ్రూపుకి ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుల్లాగానే మాట్లాడటం, అంతేనా? వాళ్ళ హావభావాలు వాళ్ళలాగా చేయటం. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు బ్రదర్స్, ఇప్పుడు నేనేదో మీకు వాక్యం చెప్పా, మీరు కూడా నాకులాగే చెప్పారనుకో, అది అనుకరణ. దేవుడు నిన్ను ఎలా పిలిచాడో అలా చేయండి. దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నాడో, దేవుడు మీకు ఏ జ్ఞానం ఇచ్చాడో, వర్తమానంలో నుండి తప్పిపోకుండా, వాక్యంలో నుండి తప్పిపోకుండా అలాగే వెళ్ళండి. యుద్ధం చేయండి. మీ ప్రాంతాల్లో వాడబడండి, మీ చర్చెస్లో వాడబడండి. మీరు గమనించారా? వాళ్ళు అలాగన్నారు, మాలాగే వాడబడు, మాలాగే మాట్లాడు, మాలాగే నడువు, మాలాగే ప్రవర్తించు. అప్పుడప్పుడు వాక్యం చెప్తా, నేను ఇలా బుర్రగోకండి, మీరు బుర్రగోకండి. వాక్యం చెప్తా, టేబుల్ కొడితే మీరు టేబుల్ కొట్టండి. విన్నారా? వాక్యం చెప్తా, ఏమైనా ఇలాగంటే మీరు కూడా ఇలాగే అనాలా. కరెక్ట్గా ఏళ్ళు ఎలా వస్తున్నాయి? ఎక్కడా అండి ఇది? పరిశుద్ధాత్మ ఎక్కడ అలా చెప్పలేదే. అనుకరణ, ప్రవక్త అన్నాడు, అనుకరణకర్తలతో నిండిపోతాయి. అనుసరించేవారు ఎక్కువ మంది ఉంటారు, కానీ ఆ ప్రకారం జీవించేవారు తక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఇలా ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. ఎందుకంటే ఈరోజు వర్తమానంలో రకరకాలైన బోధలు వచ్చేసాయి. వర్తమానంలో ప్రజల మెప్పు కోరేవారు ఎక్కువైపోయారు. దేవుని ఇష్ట ప్రకారం వాక్య నడిపింపును బట్టి, వర్తమానమును బట్టి ప్రవర్తించేవారు అరుదుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ సౌలు అంటాడు, ఏమన్నాడంటే, అబ్బాయి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, నో, దేవుడు నిన్ను ఏ స్థానంలో నుండి పిలిచాడో, నిన్ను ఎక్కడి నుండి పిలిచాడో, ఆమేన్, అతడు అక్కడే నిలబడ్డాడు. తగిలిచ్చాడు. ఎవరు? సౌలు. నాకు ఇది వాడుక లేదు అన్నాడు. ఏం లేదు? నా ఎదుటి శత్రువు ఉన్నాడు, నాలో వాక్యం ఉంది, ఆ ప్రకారమే నేను యుద్ధం చేస్తాను అన్నాడు. ఆమేన్. ఈరోజు సంఘ శాఖ కంటే కూడా, అవునా, ఎక్కువ గీతలు ఎక్కువైపోయినాయి. అంటే ఏమైపోయాయి?
ఈ గీత దాటకు, ఆ గీత దాటకు, ఆ గీత దాటకు, ఈ కోటు దాటకు, ఆ కోటు దాటకు. దేవుడు నీకు వాక్యం ఇస్తే, పరిశుద్ధాత్మనిస్తే తప్పకుండా దేవుడు నీకు బయలుపరుస్తాడు. నా మాట వింటున్నారా? తప్పకుండా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను వాడుకోవటం మొదలెట్టాక నీకు దేవుడు ఏ స్థానం ఇచ్చాడో అక్కడే ఉండు. మనకు ఒకటే అనుకుంటాం, అరే పలానా సేవకుడు ఈ వర్తమానం బోధించి పలానా కారు కొన్నాడు. ఇప్పుడు మన చూపు దేని మీద పడాలా? వర్తమానం మీద, వర్తమానుకుడు వచ్చిన కారు మీద. కారు మీద ఎక్కడ పడాలండి? మనం దేవునిలో, క్రీస్తులో మన స్థానం కోసం ఎతకాలా, ఈ లోకంలో స్థానం కోసం ఎతకాలా? దేవుడు నన్ను ఎలా వాడుకున్నాడో, నాకు ఏ నియమం ఇచ్చాడో నేను అదే నియమం ప్రకారం వాడబడతాను. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా? దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో అలాగే వాడబడతాను. అంతేగాని నేను ఇంకొకలాగా వాడబడాల్సిన పని నాకు లేదు. క్రీస్తులో దేవుడు నా స్థానాన్ని ఎందుకు పెట్టాడో అక్కడి నుండి నేను పని చేస్తాను. కాబట్టి దావీదు అన్నాడు, ఇదేమో నాకు వద్దు, కానీ నాకు తెలిసిన విధంగానే కొట్టేది, వాడేది, వాడబడేది దేవుని దయ వల్ల. నేను దాన్ని విసురుతా, మిగతా సంగతి యెహోవా. ఆ రాయి విసిరాడు. ఆమేన్. అది చక్కగా అభిషేకించబడి తన స్థానంలో నిలిచి ఒక గొప్ప విశ్వాసముతో ముందుకు సాగాడు. గొప్ప వీరుడైన, లేకపోతే చూచుటకి భయంకరుడైన సంఘ శాఖను కూల్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వేరొకరి స్థానాలను తీసుకోవాలని చూస్తామండి. ఆమేన్. దేవుడు నేను పరిచారకుడిగా పిలిచాడా? పరిచర్య చేయి. నిన్ను ఒక బోధకుడిగా పిలిచాడా? నువ్వు బోధించు. ఆమేన్. అలాగే నువ్వు ఒక గృహిణిగా పిలువబడ్డావా? అలాగే నమ్మకంగా వాక్యానుసారంగా నీ స్థానంలో నువ్వు నిలబడు. ఆమేన్. కాబట్టి దావీదు తన స్థానంలో నిలబడి శత్రువుని ఎలాగైతే జయించాడో, దేవుడు మనకిచ్చిన ఆ స్థానంలో మనం నిలబడినట్లయితే మిగతా కార్యాలు ఆమేన్ దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఏ ఉద్దేశం కొరకు పిలిచాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు ఎరిగి పని చేయాలి. కాబట్టి నువ్వు నిలబడు, దేవుడు తన ఉద్దేశాన్ని నీలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు క్రీస్తులో మన స్థానమును కనుగొన్నట్లయితే మరియు అక్కడి నుండి ఆయనను మనం సేవిస్తాము. హల్లెలూయా. అంటే మనం వేరే దానికోసం ఆలోచించాల్సిన పని మనకేమిచ్చాడు? ఈరోజు దేవుడు మనల్ని ఏ స్థానంలోకి తీసుకొచ్చాడు, అక్కడ నుండి మనం పని చేయటం మొదలు పెట్టాలి. చాలా మంది అడుగుతారు, అయ్యా మీరు వచ్చి మాలో ఇలా చేయండి, మాలో మా గ్రూప్గా ఉండండి, లేకపోతే మాతో కలిసి పని చేయండి. ప్రియరా, కొద్ది కాలం క్రిందట చాలా మంది సేవకుల్ని మనం పరిచర్యలో పిలుచుకున్నాం, మన పరిచర్యలోకి. ఆమేన్. వర్తమాన సేవ. ఆ తర్వాత నేను చూస్తే వారు ఏ గ్రూపులో ఉన్నారో నాకు అనవసరం, వర్తమానంలో ఉన్నారని నాకు తెలుసు. వర్తమానంలో ABCDEFGH గ్రూపులు లేవుగా? ఉన్నాయా? పెట్టాడా? ప్రవక్త పెట్టాడా? మీరు ఏ గ్రూపులో ఉండండి, B గ్రూప్లో ఉండండి అని పెట్టాడా? చివరికి వచ్చేటప్పటికి సంఘ శాఖల వల్లే ఈ గ్రూపులు అలా ఉన్నాయి. నేను ఒక దైవ సేవకుడిని పిలిచాను, అదే స్థానంలోకి ఇంకొక సేవకుడు కూడా వచ్చాడు. వచ్చి అన్నాడు, నీవు ఆ సేవకుని పిలిస్తే నేను రానన్నాడు. విన్నారా? ఏమైందంటే ఆ సేవకుడు మా ఊరిలో, మా సంఘంలో కొంతమందిని తీసుకెళ్ళాడు. నేనన్నాను, మీ ఊర్లో, మీ సంఘంలో కొంతమందిని తీసుకెళ్ళాడు కదా, ఇప్పుడు మా ఊరిలో, మా సంఘంలో కూడా కొంతమందిని తీసుకెళ్తే చూస్తాను. ఆమేన్. నా మాట విన్నారా? కాబట్టి వచ్చాడు. వస్తా ఉంటారు కదా, ఎవరొకరు వస్తా ఉంటారు. నా దగ్గర ఉన్న లూజు విశ్వాసం తీసుకెళ్ళగలడేమో కానీ ఆమేన్, అప్పుడు ఊడిపోయే ముక్కు నాకెందుకు, ఆ లూజ్ రెక్క నాకెందుకు? దేవుడి దయ వలన అలాంటి మహానుభావులు వచ్చి
లూజు రెక్కలు నెత్తికెళ్ళిపోతే దేవునికి స్తోత్రం. ఇలాగనే కూడా ఎవడని కనబడతాడా మీకు? అయ్యా మంచి గొర్రె గొడ్డు గొర్రె నాకు తెలియదు కదా, దేవుడు ఇచ్చాడు. అప్పుడు అంటాను యెహోవా ఇచ్చెను, ఎవడో దొంగోడు వెనకాల యెహోవాయే పంపించేసి, అదే కదా దేవునికే మహిమ కలుగును గాక. అలాంటి నేనని చెప్పానండి. జాగ్రత్త అన్నాడు, నో ప్రాబ్లం అన్నానండి. విన్నారా? అయితే ఒక్కటి మాత్రం నేను జాగ్రత్త పడతాను. ఏంటి సార్ అన్నాడు. అదేంటో తెలుసా, తప్పుడు బోధ కనుక తెచ్చి విత్తితే ఇంకొకసారి రానివ్వను. లేఖనానికి విరోధంగా కానీ వర్తమానానికి విరోధంగా కానీ అతడు బోధిస్తే వివేచించే గుణలక్షణం నాలో ఉంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు దయ వల్ల ఈ వర్తమానంలో అనేక విషయాలను ఆయన నాకు తెలియజేశాడు. కాబట్టి దేవుడు నాకు కొన్ని ఇచ్చాడు కాబట్టి వాటి ద్వారా నేను డిఫెన్స్ చేసుకోగలను. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, ఈరోజు ఇలాగా వాళ్ళు వస్తే వీళ్ళు అలుగుతున్నారు, వీళ్ళు వస్తే వాళ్ళు అలుగుతున్నారు. నా మాట విన్నారా? ఇవన్నీ నాకెందుకు? నేను పరలోక పట్టణానికి చెందినవాడు. పరలోకములో ఉన్న దేవుని సేవకులైన పరిశుద్ధులైన సాక్షి సమూహంలో నేనున్నాను. పైనున్న జాడలను అనుసరించి నడిస్తే బెస్ట్. ఆమేన్. అయితే సహవాసం కావాలి కదా. నేను మంచివాడినైతే నాకు మంచి సహవాసాన్ని దేవుడే ఎత్తాడు. ఇప్పుడు అపోస్తులు కాకే అపోస్తులు ఉన్నారు. వర్తమానమును అనుసరించని వర్తమానికులు కూడా ఉన్నారు, వర్తమానంలో కూడా ఉన్నారు. ఆమేన్. అయితే నానా విధమైన ప్రజలు ఉన్నట్టు నానా విధమైన బోధకులు కూడా ఉన్నారు. అయితే కొన్నిసార్లు మనలో రహస్యంగానూ వస్తారు, రావచ్చు. కానీ పరిశుద్ధాత్మ వాక్యపు కంచె క్రింద మనం ఉంటే ఎవ్వడు మనల్ని కదపలేడు. ఆమేన్. ఒకవేళ ఏదైనా కదిలిందనుకో, అది లూజు రెక్క అనుకోవటమే, మనం ఎగరలేం. ఈ లూజు రెక్కల వల్ల మనము ఎగరలేం. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, క్రీస్తులో మన స్థానమును కనుగొన్నట్లయితే అక్కడ నుండే మనం ఆయన్ని సేవిస్తాము. గమనించారా? కాబట్టి ఇప్పుడు పెంతెకోస్తు ఉద్యమం ఉంది, మెథడిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఆమేన్. వీళ్ళందరూ కూడా వారి శాఖను గురించే మాట్లాడుతున్నారు. ఒకరికేమో వాక్యం తెలుసు, మరొకరికేమో వరాలు తెలుసు. ఇదంతా కూడా ఏం తీసుకొచ్చింది అంటే ఒక గందరగోళాన్ని తీసుకొచ్చింది. ఆమేన్. ప్రవక్త అంటాడు, ఒకానొక సమయంలో ఒక బలహీనమైన స్థితిలో ఉన్న ఒక సహోదరి చక్రాల కుర్చీలో ఉందంట. ఆమె పైకి లేచి తిరగాలని ఉంది. ప్రవక్త అంటాడు, మన మధ్య ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో సూచక్రియలు జరిగాయి. ఆమె అయితే ఆమె లెగలేదండి. అయితే ఆమె అంటది, దేవుడు నన్ను ఈ స్థానంలో పెట్టాడు, ఎక్కడ నుండి ఇదే స్థితిలో ఉండి నేను దేవుని కనపరుస్తాను. ఒకవేళ దేవుడు లేపాలంటే ఒక వ్యక్తిని లేపొచ్చు, ఒక వ్యక్తిని బాగు చేయాలంటే దేవుడు బాగు చేయొచ్చు, దేవుడు నీకు ఏదైనా ఇల్లు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, దేవుడిని కారు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వదించవచ్చు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించకపోయినా, నీవు అనుకున్న వస్తువులు నీకు లేకపోయినా, నువ్వు కలిగి ఉన్న స్థానంలోనే దేవుణ్ణి స్తుతించాలి. అది నీ స్థానం. ఆమేన్. నా మాట వినబడుతుందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుణ్ణి స్తుతించాలి. మన ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఒక స్థితిలో ఉండి మరొక స్థితిని ఆశించినప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లమే. అసలు సమస్య ఎక్కడొస్తుంది? దేవుడు నన్ను ఒక స్థానంలో పెడితే నేను వేరొక స్థానముల గురించి ఆలోచిస్తే సంథింగ్ రాంగ్. మనకేదో ప్రాబ్లం జరుగుతుంది. కారణం ఏంటి? త్రోవ తప్పిపోతామంట. కానీ పిల్లరా, దేవుడు మనకి ఇచ్చిన స్థానంలో
అది ఏదైనా సరే మనం సహించుకొని ప్రభు కోసం జీవించాలి. కాబట్టి పిల్లలు ఇక్కడ అంటున్నాడు, దావీదు చెప్పి ఉన్నాడు, దుష్టుల గుడారంలో నేను నివసించుట కంటే నా దేవుని ద్వార బంధురము దగ్గర, అంటే అక్కడ మనం అందరం ఎక్కువ ఏ ప్లేస్ కోరుకుంటాం బాబు మోహన్? ఏ ప్లేస్ కోరుకుంటాం? కానీ నీకు ఇవ్వలేదనుకో ఆ ప్లేస్ దేవుడు, అక్కడ గుమ్మం కాడ పెట్టాడు అనుకో, ఎలా ఉంటుంది నీకు? నిన్ను తీసి నన్ను పెట్టాడు అనుకో ఎలా ఉంటుంది? ఒకవేళ పెట్టాడే అనుకో, నేను ఆ స్థానంలో నుండి దేవుణ్ణి స్తుతించాను. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను దుష్టుల గుడారంలో ఉండుట కంటే నా దేవుని ద్వారబంధరము దగ్గర ఒక కాళ్ళు తుడుచుకునే పట్టాగా ఉండగోరినట్లయితే ఆమె నేను లెక్క చేయను. నాకు లెక్క కాదు, దేవుడు ఆ స్థానం నాకు పెడితే అక్కడ ఉండే దేవుని స్తుతిస్తాను. ప్రాబ్లం వస్తుందా? ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, దానగారు కారు కొన్నాడు, నేను కొనాల. దీనయ్య ఆటో కొన్నాడు, నేను ఆటో కొనాల. మోహన్ పల్సర్ బైక్ కొన్నాడు, నేను పల్సర్ బైక్ కొనాల. నీకు ఇచ్చాడు, గాడ్ బ్లెస్ యూ. నీకు ఇచ్చాడు, గాడ్ బ్లెస్ యూ. నీకు ఇచ్చాడు, గాడ్ బ్లెస్ యూ. నాకు ఇవ్వాల. అయినా దేవుడు అక్కడ ఉండే నేను దేవుని స్తుతించాలి. ప్రాబ్లం ఏమైనా ఉందా? మనం క్రీస్తులో స్థానాన్ని కలిగి ఉన్నాం. ఈ భూలోక స్థానాలతో మనకు పని లేదు. యశోద డిగ్రీ చదువుతుంది, సమీర 10th క్లాసులో సెతికిలు పడింది. ఓకే, ఇప్పుడు ఆ స్థానం ఏమైనా మార్చుకుంటారా? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? అప్పుడు నువ్వు అనుకోవాలి, నాకన్నా చదువు ఉంది, మా అమ్మకి అసలే లేదు కదా, మా నాన్నకి అసలే లేదు కదా, వాళ్ళకంటే నేను మెరుగే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనా? మరి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఇంకంతే అంటున్నాడు. ఇక్కడ విషయం చూడండి, విన్నారా? కాళ్ళు ఉన్నవాడు చెప్పులు లేవని ఏడ్చాడంట. ఏం లేవని? సరే అని బాధపడుతూ బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్తే ఒకడు 2 కాళ్ళు లేకుండా మోకాళ్ళ మీద ఇలా వెళ్తున్నాడంట. వెళ్తా అతను చూసి, అరేరే నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయి, అయినా చెప్పులు లేవని నేను దేవుని మీద వ్యసన పడుతున్నానే, ఏమీ లేకుండా వీడు హ్యాపీగా వెళ్తున్నాడు, వాడికంటే నేను బెటరే. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు నేను ఎక్కడ పెట్టాడో అదే స్థానంలో ఉండి దేవుడిని స్తుతించాలి. ఆమేన్. అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఎందుకనే వస్తుందా? ఊర్లో నువ్వు ఇరుగు పొరుగులను చూసుకున్నావు అనుకో, మన స్వరూపం ఉందనుకో, ఎవరో ఒక మంచి ఫ్రిడ్జ్ కొన్నారనుకో, ఎండాకాలం కదా, వెంటనే ఏమయ్యా చల్లటి నీళ్ళు పలానోళ్ళు ఇంట్లో తాగొచ్చా, ఇప్పుడే కర్మ కాకపోతే వేడి వేడి నీళ్ళు తాగాలి మన ఇంట్లో. ఏం తాగాల? వాతావరణం ఏమైపోయింది? సడన్గా ఏమైపోయిందండి? మాట్లాడేంటండి? ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చాక మనం ఏం చేస్తామంటే, సావు అయినా బతుకైనా కొని తీరాల్సిందే. ఏం చేయాలి? కొనాల్సిందే. నువ్వు ఈఎంఐలో అయినా కొనాల్సిందే, ఏ ఎంఐలో అయినా కొనాల్సిందే. బయటికి ఇళ్ళ కాడికి వచ్చి స్పందన ఇచ్చినోడి దగ్గర తీసుకొని అయినా మాట్లాడేంటమ్మా. కొనాలా వద్దా? కొనాలా వద్దా? కొనాలా? కుండలో నీళ్ళు తాగకూడదా? మీరు భలే అంటారు, తాగొచ్చు అంటారు కానీ తాగలేరు. తినొచ్చు అంటారు కానీ తినలేరు. ఉండొచ్చు అంటారు కానీ ఉండలేరు. కానీ ఉండాలి దేవుణ్ణి ఎరిగినట్లయితే. పరిశుద్ధాత్మలో నువ్వు ఒక స్థానాన్ని కలిగి ఉంటే ఏమున్నా లేకున్నా హ్యాపీగా ఉంటావు. శాలల్లో పశువులు లేకపోయినా, దానగారికి పంట రాకపోయినా, దొడ్డిలో బర్రెలు గొర్రెలు లేకపోయినా ప్రభువునందే ఆనందిస్తున్నాను అన్నట్టుగా చెప్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు దేవుని యందు ఉన్నట్లయితే దేవుడు నీకు ఏ స్థానంలో పెడతాడో ఆ స్థానంలో నువ్వు ఆనందిస్తావు. ఆమేన్. కొన్నిసార్లు ఈ భూమి మీద మనకి ఇష్టమైన వారి నుండి మనం వేరైపోతా ఉంటాం.
ఆమె కొన్నిసార్లు వాక్యాన్ని బట్టి వేరైపోతాం, అవునా? అప్పుడు మీరేమనుకుంటారంటే, అరే ఈ వర్తమానం వల్ల మంచి ఫ్రెండ్షిప్ మిస్ అయిపోయింది. ఏం మిస్ అయింది చెప్పండి. ఫ్రెండ్షిప్ పగలు మిస్ అయితే రాత్రి కలుసుకోకూడదా? నికోదేం లాగా. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. నో, కలుసుకోవాలంట, కలుసుకోకూడదు. నా మాట విన్నారా? కాబట్టి అలాగే కొన్నిసార్లు దేవుడు కొన్ని ఇబ్బందులను మనకు తీసుకొస్తాడండి. దేవుడు మనకి కొన్ని సమస్యలను తీసుకొస్తాడు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన స్నేహితుల మధ్య విడిపోతూ ఉంటాం. వినారా? ఏది ఏమైనప్పటికీ లెక్క కాదు, మనం ఆ స్థానంలోనే దేవుని వాక్యమును బట్టి మనము నిలిచి ఉండాలి. ఏ పరిస్థితి అయినా సరేనండి, మన చేతుల్లో లేదు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మన లైఫ్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. నేను చిన్న క్లుప్త సందేశమే ముగిచేస్తాను. మన లైఫ్ను ఆయన చేతిలోకి తీసుకున్నాడు. ఇక దాని గురించి మనం చింతించవలసిన పని లేదు. కాబట్టి పిల్లరా, మన యొక్క విమోచన తేలికైన కార్యం కాదు. దేవుని యొక్క కుమారుడు మన కొరకు ఈ లోకమునకు వచ్చి ఆయన చనిపోయాడండి. విన్నారా? పిల్లరా, విలువైన వస్తువులు గొప్ప వెలకు దొరుకుతాయి. ఆమేన్. కానీ అతి విలువైన వస్తువు దేవుడు మనకు ఎలాగిచ్చాడు? ఉచితముగా ఇచ్చాడు. ఎంత గొప్ప అది! మన పాపమునకు ప్రాయశ్చిత్తం అది, మన శాపమునకు ప్రాయశ్చిత్తం అది. హల్లెలూయా! అలాంటి గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ఆనందించాలి. ఆమేన్. దేవుని కుమారుడే వచ్చి తన ప్రాణమును త్యాగం చేసి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఆయన వస్తువుగా మనం ఉన్నాం. మనకి మన మీద ఆయన హక్కుదారుడిగా ఉన్నాడు. ఆ హక్కు పత్రాన్ని మనకి ఇచ్చాడు ఆయన మనకి ఇచ్చినప్పుడు మనకిచ్చిన స్థితిలోనే దేవుని మనం స్తుతింపబడుతుంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంటున్నాడు, ఈ వర్తమానమును తెచ్చుట సులువైనది కాదు. అది సులువు కాదు. నా స్వంత ప్రజలను, నా సమస్తమును, నా ప్రియమైన ప్రతి దాన్ని, విలువైన ప్రతి దాన్ని, ఆమేన్, దీని అంతటిని నేను వెల పెట్టాల్సి వచ్చిందని. అంటే వర్తమానం కోసం అనేకులను వదులుకోవాల్సి వచ్చింది. ఆమేన్. మీకు అర్థమైందా? ఆ స్థానమును మనం సంపాదించుకోవటానికి కొన్ని స్థానములను వదలాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎంతమంది అలా ఉండగలుగుతున్నారండి? కొంతమంది కొంచెం సార్లు ఇలా వస్తారు, మళ్ళా ఆ గాలి తగలగానే అటు వెళ్ళిపోతారు. దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదండి. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో అక్కడ నువ్వు ఆగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ప్రవక్త అంటాడు, నీ స్థానమును, నీ యొక్క ఒప్పుకోలను పట్టుకొని ఉండుము. క్రీస్తులో నీ యొక్క ఒప్పుకోలను గట్టిగా పట్టుకొని ఉండుము. ఆమేన్. ఇక్కడ అంటాడు, మీరు దేవాలయమును పడగొట్టండి, నేను 3వ దినాన దాన్ని లేపుతాను అన్నాడు. ఈ దేహాన్ని పడగొట్టండి. ఆ యెరూషలేం దేవాలయాన్ని 40 సంవత్సరాలు కట్టేది. కానీ నా ప్రభు అంటున్నాడు, 3 దినములలోగా దాన్ని నేను తిరిగి లేపుతాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏ మాట చెప్పాడు ఆయన? ఏ మాట చెప్పాడు? ఇంత పెద్ద యెరూషలేం కట్టారా, ఓ వండర్ అల్లా. ఆయన దాని గురించి మాట్లాడలా. తండ్రి ఏ వర్తమానం ఇచ్చాడో ఆ వర్తమానంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఆలయాన్ని దానం గారు చూపించాడు అనుకో, నేను శుభం పలకరా నాయన అంటే దీన్ని పడగొట్టండి అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? దానం గారికి పుండు మీద కారం జల్లినట్టుగా ఉంటుంది. యేసుప్రభు కూడా అలాగే అన్నాడు. ఒక ఒప్పుకోలు. ఆయన ఈ ఆలయం గురించి చెప్తాడు, ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 దినములలో నేను దాన్ని కట్టగోరుచున్నాను. కాబట్టి పిల్లరా, ఎందుకు ఆయన ఆ మాట పలికాడు? స్థానంలోకి వచ్చాడు ఆయన. అంతకుముందు యోసేపు కుమారుడిగా, మరియకు జన్మించిన వానిగా,
దేవాలయంలో ఒక బాలుడిగా అక్కడ ఏమన్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? నా మాట విన్నారా? ఇప్పుడు వాక్యము వచ్చినప్పుడు ఒకలాంటి అబ్రహాము లాంటి పిలుపు నీకు ఉందనుకో, నీ ప్రజలను విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది, ఏం చేస్తావు దేనయ్య? ఈ వాక్యం పోతే పోయింది, కానీ నా వాళ్ళు నేను ఇడుతానా? నా రక్తం ఏంటండి? అబ్రహాం తన రక్త సంబంధికులను ఎత్తి మీద పెట్టుకొని తెచ్చాడు. ఇలాగా పోని లోతుని ఎత్తుకొని తెచ్చాడు. లోతుని ఎత్తుకొని తెస్తే దేవుడు ఏం చేశాడు? వేరు చేయాల, తగువ పెట్టాడు. అయ్యా, కొన్ని తగువులు మేలు కోసం వస్తాయి, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నిన్ను దేవుడు గొప్పగా చూడాలనుకుంటున్నాడు. గొప్పగా చూస్తే నీలో ఒక ముళ్ళు ఉండకూడదు. ఆ ముళ్ళును వేరు చేయటమే దేవునికి ఇష్టం. ముళ్ళు అంటే ఏంటది? అవిశ్వాసపు ముళ్ళు. నేను ముందుకు వెళ్ళనివ్వదు. అది మీకు అర్థం కాలేదా? అది నీకు ఇబ్బంది అని దేవుడు చూస్తున్నాడు పైన. వాళ్ళు మీరు నీకు బంధువులే కావచ్చు, ప్రియమైన వారు కావచ్చు, ఇష్టమైన వారు కావచ్చు. వాక్యం వచ్చేలాకి నువ్వు ఆ వాక్యం చెప్తే నేను ఊరుకో. అబ్రహాం అన్నాడు, బాబు నా విశ్వాసంలో నీకు పాలు కుదరదు, కానీ మన ఇద్దరం బంధువులమే కదా, నేను ఈ వర్తమానంతో వెళ్ళిపోతాను. ఆమెన్. నీకు ఇష్టమైన చోటకి వెళ్ళిపో అంటే అది. ఇప్పుడు నేను నాకు ఇష్టమైన బాప్టిస్ట్కి వెళ్తా, నాకు ఇష్టమైన పెంతెకోస్తుకి వెళ్తా, దానం గారికి ఇష్టమైన హెబ్రోడ్కి వెళ్ళిపోతాడు, మోహన్కి ఇష్టమైన బ్రదరానికి వెళ్ళిపోతాడు. నా మాట విన్నారా? వై? ఈ వర్తమానం వాళ్ళకి అర్థం కాల. అబ్రహాము ఇంట ఉన్నది లోతుకి చెప్పాలి అర్థం కాల. కాబట్టి ఏమన్నాడు? మన ఇద్దరికి తగువద్దు, కానీ నీకు ఇష్టమైన స్థలానికి వెళ్ళమన్నాడు. అప్పుడు లోతు కన్నులెత్తి చూశాడంట. ఆమెన్. కన్నులెత్తి చూసి అది అసలే పాడైపోయిన సొదొమ గొమొర్ర, దుర్మార్గపు పట్టణం. దాన్ని చూసి అనుకున్నాడంటే ఇది భలే ఉంది, యోర్దాన్ లాగా. విన్నారా? పచ్చగా ఉంది అనుకున్నాడంట. కానీ దేవుడు ఆల్రెడీ దాన్ని ముందుగానే శపించేశాడు. కొంతమంది దృష్టికి దేవుడు శపించినది ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. ఈరోజు మన వాళ్ళు దేవుని పరిచర్యలో వ్యసన పట్టడానికి గల కారణం అదే. ఆ జీవము, క్రీస్తులో స్థానము అర్థం కావట్లా. నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పాడో తన గురించి, ముందుగా ఏదైతే వ్రాయించాడో, నా పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వనని ఏదైతే చెప్పాడో అది క్రీస్తులో నెరవేరినది. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈరోజు మన జీవితంలో కూడా క్రీస్తులో ఉన్నంత వరకు నీవు బైబిల్లో ఉన్నావు, నీవు ఆయనలో బైబిల్లో ఉన్నావు, నీవు క్రీస్తులో ఉన్నంత వరకు బైబిల్ యొక్క పరిపూర్ణతలో ఉన్నావు, నీవు నీ యొక్క పరిపూర్ణ స్థానంలో ఉన్నావు. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు వినరా, నీ స్థానంలోకి నువ్వు వస్తున్నావండి. ఆమేన్. ఇప్పుడు దేవుడు తన వాక్యమును కాయను, కదలిపొమ్ము అని నీవు ఈ పర్వతముతో చెప్పినట్లయితే, నీ హృదయములో సందేహింపక నువ్వు చెప్పినది జరుగునని నువ్వు నమ్మిన ఎడలా. నా మాట విన్నారా? నువ్వు చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా అది జరుగును. నీకు చాలా మంది వచ్చి, అరే ఈ రోజుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన రోజుల్లో, సైన్స్ చాలా డెవలప్ అయిన రోజుల్లో నువ్వు ఎలా నమ్ముతావు? నా మాట విన్నారా? అది డెవలప్ అయిన రోజుల్లో నువ్వెలా దాన్ని నమ్ముతావు? ఆమేన్. నా మాట వింటున్నారా? మీరు గమనించాలి. పర్వాలేదులేండి, మీరు గమనించాలి. అది నమ్మశక్యముగా లేదు. నీకు నమ్మశక్యంగా లేకపోయినా ఈ భూమి, ఆ ఆకాశం గతించిన దేవుని మాట ఎన్నడూ కూడా గతించదని క్రీస్తులో ఉన్నవాడు నమ్ముతాడు. నీకు ఎంతమంది చెప్పినా,
నిన్ను ఎంతమంది భయపెట్టినా ఆమేన్, ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు విన్నారా, నీవు దాన్ని అంగీకరిస్తావు. ఎందుకు అంగీకరిస్తావు అంటే దేవుడు నిన్ను ఆ పని కోసం ముందుగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పని కోసం వదిలేసేయండి, వదిలే. ఆ పని కోసం దేవుడు నిన్ను ముందుగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, ఆ స్థానాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, ఎంతమంది అవిశ్వాసులు వచ్చి ఆమేన్, ఎంతమంది అవిశ్వాసులు వచ్చి నీకులో సందేహాలు పెట్టినా, చెప్పండి, వర్తమానాన్ని సందేహిస్తావా? వర్తమానాన్ని సందేహిస్తావా? సందేహించటానికి తావే ఉండదు అక్కడ. ఎందుకంటే ఆ స్థానంలో నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మెథడిస్ట్ వారు, పెంతెకోస్తు వారు వాళ్ళు అంటారు, మేము ఈ భాషలతో మాట్లాడుతున్నాం, ఇంకోటి మాకు ఎన్నో కలిగి ఉన్నాం. కానీ ఆ స్థానము వాక్యము ద్వారా నువ్వు కనుగొనట్లయితే, ఆమేన్, వాక్యము ద్వారా ఆ స్థానాన్ని నువ్వు కనుగొనట్లయితే, నువ్వు భాషలతో ప్రార్థన చేసిన, నువ్వు దేవుని పేరు చెప్పుకున్నా, దేవుడు ఏమంటాడు తెలుసా? మీరెవరో నేను, దేవుడు అందరికీ తెలుస్తుంది, కానీ దేవునికి మనం ఎవరో తెలియాలా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. మరియు నువ్వు వధువై ఉన్నట్లయితే, వధువు భర్తలో ఒక భాగమై ఉన్నది. నీవు ఎన్నడైనా గుర్తించగలిగే ఒకే ఒక మార్గం ఏమనగా, భర్తలో అనగా వాక్యములో నీవు నీ భాగమై ఉన్నావని దాన్ని గుర్తించుట. లేనిచో నీవు వధువు కాని ఎడల దాన్ని గుర్తించలేవు. మీలో ఎంతమంది దాన్ని చూస్తారు? పిల్లరా, మీరు గమనిస్తే, దేవుడు నిన్ను పిలిస్తే, దేవుని వాక్యము నీలో ఉంటే, నీవు నీ స్థానాన్ని గుర్తిస్తావు. నాకు తెలుసు నా స్థానం ఏదో, నాకు తెలుసు నా వాగ్దానం ఏదో. ఎంతమంది వచ్చి, సార్ మీరు కరెక్ట్గానే దేవుని సేవ చేస్తున్నారా, మీరు వెళ్ళే మార్గం సత్యమేనా, మీరు కరెక్ట్గానే ఉన్నారా? ఎస్, ఆ వాక్యములో నా స్థానమును నేను గుర్తించాను. నా మాట విన్నారా? ఇప్పుడు ఆ స్థానమును నేను గుర్తించినప్పుడు నన్ను ఏది తొట్టిల్ల చేయగలదు? చాలా మంది అలుగుతూ ఉంటారండి. ఏం చేస్తారు? చిన్నదానికి చితకదానికి అలుగుతారు. ఈ అలిగే స్వభావం ఎవరిది? దెయ్యానిది. ఆహాబు నాబోతు పొలం కావాలని అలిగాడండి. అర్థమైందా? అలాగే కయ్యూను అలిగాడు. చాలా మంది అలుగుతారు, వాళ్ళలో దైవిక గుణ లక్షణం లేదు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే, నాకు గుర్తింపు ఇవ్వట్లా. ఏం కావాలి? అసలు దేవుల్లో నువ్వు ఉన్నావు, నిన్ను దేవుడు గుర్తించేదాకా అక్కడ ఉండు, నన్ను లెక్క చేయట్లా. పిల్లలు, మీరు గుర్తుందా లేదో, నేను చాలాసార్లు మాట్లాడేటప్పుడు, నేను దేవుని పక్షమున ఉంటే, ఆయన ఉంటే చాలు, నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదంట. ఎందుకంటానండి? నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, నా స్థానం నాకు తెలుసు. ఇప్పుడు నేను ఒకవేళ లూజ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? వేసేపు అందరినీ, బాబు రండి బాబు, నాయన ఈరోజు మీరు రాకపోతే ఎలాగ నాయన, రండి అయ్యా అంటే నాలో ఏదో తప్పు ఉందండి. ఇప్పుడు కూరగాయలు మంచివి కాదు కాబట్టి బతిమలాడి అమ్ముతా, కానీ నా వస్తువు మంచిది, బతిమలాడాలా? శ్రేష్టమైన వస్తువు ఇది, అనేకులకు జీవాన్నిచ్చే వస్తువు ఇది, అతి విలువైన వస్తువు ఇది. ఆమేన్. మరి మార్కెట్ ఉండదా విలువైన వస్తువుకి? కొందరికి ఆ వస్తువు విలువ అర్థం కాలేదనుకో, దానికి అర్థం చేసుకునేవాడు ఒకడు ఉంటాడా? కాబట్టి సేవకులైన మీరు కూడా మోమాటము లేని వారుగా ఉండాలి. ఇప్పుడు 10 బస్తాల పొట్టు, 2 బస్తాల విత్తనాలు, ఏది గొప్ప? 10 బస్తాల 10 బస్తాల పొట్టు గొప్ప, 2 బస్తాల విత్తనాలు గొప్ప? నువ్వు నవ్వుతున్నావు, నువ్వు పొట్టే గొప్ప అందాం అనుకున్నావు.
ఆ చర్చి నిండా ఉంటాయి కదా పొట్టు గింజలని. నో సార్, నో. దానం గారు కూడా చాలా కాంప్రమైజ్గా వాక్యం చెప్తా ఉంటాడు. తప్పు. ఆయన ఏంటంటే చర్చి పోతుందేమో, జనాలు వెళ్ళిపోతారేమో, వాక్యాన్ని వాక్యంగా బోధించాడు. ఇక్కడ మీరు పోగేసి పెట్టినా రేపు దేవుడు తీర్పులో జల్లిస్తే ఏమవుతారు వాళ్ళు? ఏమవుతారండి? మీరు ఒకవేళ ఉంచినంత మాత్రాన అవేమో నాకు వెళ్తాయా పైకి? నో సార్. శ్రేష్టమైన వాటికి మీ బలాన్ని మరి ఖర్చు చేయండి. శ్రేష్టమైన వాక్యం చెప్పి శ్రేష్టమైన వాటిని పోషించండి. అంతేగాని కారు కోసమో, ఈఎంఐల కోసమో, అంతేనా? నాన్నగారు ఊహు అంటాడు, ఇక్కడ మాత్రం ఊహు అంటాడు. వాటి కోసమో వీటి కోసమో కాంప్రమైజ్ అయితే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం మనం. ఆయన చెప్పమన్నట్లుగా మనం చెప్పట్లా. మనం ప్రజలను మెప్పించడానికి దాంట్లో కొంత కలుపుతాం, కొంత ఏమంటాం? దేవుడు పలానా వాక్యం చెప్పి ఇది వద్దు అన్నాడు అనుకో, వద్దంటే మళ్ళా ఒకేసారి వద్దంటే కుదరదు. కానీ కొంచెం ఎంత, నాన్నగారు ఇక్కడ ఊహు అంటాడు, ఆడికి వెళ్ళి చెప్పడు. నా మాట విన్నారా? వాక్యం ఒకటి చెప్పిందంటే ఆమె మనం అదే చెప్పాలండి. కాబట్టి ఒకరి స్థానాన్ని నేను చాలాసార్లు చెప్పా, ఇంకొకటి తీసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ప్రవక్త అంటాడు, నోవాహు వర్తమానంలో మోషే వచ్చి ఉన్నట్లయితే ఏమవుతుంది? మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, అలాగే నైలు నదిని రక్తముగా మార్చాడు, అనేక సూచక్రియలు చేశాడు. నోవాహు ఏ సూచక్రియ చేయలే. ఎప్పుడు అదే వర్తమానం మోషేకి ఇచ్చాడు అనుకో, మోషే ఏం చేస్తాడు? ఆ వర్తమానాన్ని తీసుకొని, నా స్థానం యోసేపు, ఏసేపు స్థానం నేను తీసుకున్నాను అనుకోండి. పొద్దున్నే ఏసేపు అంటాడు, అయ్యా పలానా ఎవరు అది? నాన్నెళ్ళేది ఎవరు? వీరాపురం. వీరరామాపురం కాదుగా, వీరాపురం. ఆ వీరాపురం వెళ్ళమంటే నేను ఆ బద్ద తీసుకుంటా, తాపి తీసుకుంటా, గుండుమాటం తీసుకొని ఆ గోడ చూసి ఏడుతా కూర్చుంటా. ఏం చేస్తాను? అది తీసుకుంటాను, కానీ అదేంటో నాకు తెలియదు. ఇప్పుడు నాన్న వచ్చి ఇక్కడ వాకింగ్ కాడ నిలబడి ఏందో బేడ పెట్టిండు, అరే ఏంటిది అని ఇక మీ అందరికీ చూసి ఏం చేస్తాడు? మీరు గమనించాలి, నీ స్థానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని బట్టి దేవుని స్తుతించు. నా స్థానాన్ని ఇక్కడ ఇచ్చాడు, దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. సన్ని స్థానాన్ని అక్కడ ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. కొంతమంది ఎవరైనా బలహీనలు ఉన్నారు, రోగిగా ఉన్నారు, అయినప్పటికీ అక్కడ స్తుతించు. దేవుడు నేను ఏ స్థానంలో పెట్టాడు ఆ స్థానంలో స్తుతించు. అప్పుడు ఏ పేచీ ఉండదండి. మనకు దేవుడు మనల్ని పెట్టింది ఎవరమ్మా? నువ్వు పెట్టావా, దేవుడు పెట్టాడా? ఏ స్థానాన్ని మనకి ఇచ్చిన దేవుడే. అయితే నువ్వు ఆ స్థానంలో స్తుతిస్తే నువ్వు ఖచ్చితంగా దేవుడి కృపలో మార్పు చెందుతావు. మనం ఒక స్థానాన్ని ఒకరు మార్చుకోకూడదండి, ఆశించకూడదు కూడా. ఆమె ఏసేపు అర్థం కాల, పెద్ద పోటుగాళ్ళలాగా ఆటో నడిపేస్తానని చిన్న సన్నిగాడు వాళ్ళ బాబాయ్ ఆటో ఎక్కాడు అనుకో, ఎట్ట నడుపుతాడు ఆటో? ఏ లారీ టైర్ కిందకో దేనికి ఎందుకో పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడు? పులిని చూసి వాతలు వేసుకున్నాడు కాబట్టి. విన్నారా? ఇప్పుడు నా రంగం ఇది, నా స్థానం ఇది, నేను ఇక్కడ మాత్రమే చేయగలుగుతానండి. అలాగే ఒక వర్తమానం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడు, ఇందాక చెప్పాను అదే, దావీదుకు ఒడిశాలు ఇచ్చాడు, దాంతోటే కొడతాడు శత్రువుని. నువ్వు పరిచారకుడిగా ఉన్నావో, నువ్వు ఉపదేశకుడిగా ఉన్నావో, నువ్వు సంఘ పెద్దగా ఉన్నావో, నువ్వు సాంగ్ లీడర్గా ఉన్నావో, మన నాన్నగారు, నీకు దేవుడు ఏ స్థానం ఇస్తే ఆ స్థానాన్ని బట్టి దేవుడిని స్తుతించు. ఆ స్థానంలో నుంచి నువ్వు పని చేయి. ఆమేన్. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఒకరు వర్తమానం ఒకరు తీసుకోలేరు. విన్నారా? దేవుడు ఎవరికి ఏది పంచి ఇచ్చాడో, అందుకంటే మంగళవారం పని మంగళవారం జరగనివ్వండి, బుధవారం పని బుధవారం జరగనివ్వండి, శనివారం దాని పని చేయాలి. మీకు అర్థమైందా? కాబట్టి ఆదివారం దాని పని చేయాలి, అంతేనా?
పుల్లరా వారు అన్నారు, ఓ ఇది 3వ దినాన నువ్వు లేపుతావా? మేము మోషే శిష్యులు అన్నారండి. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఓరు పిచ్చోళ్ళరా, మీరు మోషేని ఎరిగి ఉంటే, ఇందాక చెప్పాను కదా మీకు, మోషేని ఎరిగి ఉంటే నన్ను గుర్తుపట్టేవాళ్ళు. మోషే కాలంలో మోషేని వారు అంగీకరించలా, ప్రవక్త కాలంలో ప్రవక్తను అంగీకరించలా. ఇప్పుడు మన స్థానం వచ్చింది 5-fold మినిస్ట్రీలో. నా స్థానంలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఇంకొకరితో పోల్చుకోవాలా? గొప్ప దైవజనులు అనే వారితో పోల్చుకోవాలా? లేదు. నా స్థానంలో నేను గొప్పే. నా స్థానం నాకు గొప్ప. దావీదు అన్నాడు, ఆ గుమ్మం దగ్గర పెట్టి దాన్ని ఏమన్నాడు, ఈ మ్యాట్ లాగా వాడుకున్నట్లయితే దేవుడు నన్ను ఆ దుష్టులతో నేను ఉండే కంటే మందిర ఆవరణంలో గోనిపట్టగా ఉంటాను, బెస్ట్. ఆ స్థానం నాకు ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి అతిశయపడతాను నేను. విన్నారా పిల్లరా? ఈ సొసైటీలో నా మాట విన్నారా? అన్ని రకాల పనివారు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దొంగలను పట్టుకుంటారు. ఉదయాన్నే మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీధులను తుడుస్తారండి. ఇప్పుడు పోలీసు వాడికి డబ్బులు వాడికి సార్ నమస్తే అంటాం. మనం ఏమంటాం? అంటారా అనరా? పొద్దున్నే వచ్చి విజిలేస్తారు, విజిలేస్తే నమస్తే ఇదిగో అని ఇస్తారా? తీసుకెళ్ళి అంటారు, చెత్త వాళ్ళ ముఖం మీద వేసినట్టుగా వేస్తారు. బట్ ఆ చెత్త తీసేవాళ్ళు లేకపోతే కంపు అయిపోతాం మనం. పోలీసుడు కంపు అవుతాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయినా కంపు అవుతాడు, మినిస్టర్ అయినా కంపు అవుతాడు. తన పనిని తాను చేసుకోవాలండి. అప్పుడు మనం వాళ్ళు గౌరవించాలా వద్దా? సైనికులు ఉన్నారు, ఎక్కడో చలిలో ఉంటారు. సైనికులు ఉన్నారు, ఎక్కడో హిమాలయాల ఏరియాలో ఉంటారండి. చలికి -డిగ్రీలో ఉంటారు వాళ్ళు. తినకు అక్కడ పని చేస్తారు. అడవులు పడి ఉండేవాడు నువ్వెంతరా అని మనం అన్నాం అనుకో, శత్రు పేల్చి పారేస్తాడు పాకిస్తాన్ అడిప్పుడు. అవునా కాదా? వారి స్థానంలో వారు పని చేయుచున్నారు కాబట్టే తిరుగుతా ఉన్నది. అలాగే దేవుడు 5 రకాల పరిచర్య ఇచ్చాడు. నా స్థానంలో నన్ను ఉండనివ్వండి, మీ స్థానాలు నాకు వద్దు. మనం ఏం చేస్తా ఉన్నాం? ఒకరి స్థానాలు ఒకరు ఏం చేస్తున్నాం? ఆశపడతా ఉన్నాం. నా మాట విన్నారా? మీరు గమనించండి, కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడిద చేయాలా? అవునా? గాడిద బరువులు మోస్తుంది, కుక్క దొంగోడు వస్తే అరుస్తుంది. అయితే రాత్రి వేళ దొంగోడు వచ్చాడని పని మార్చుకున్న గాడిదలాగా అరుస్తా ఉంటే యజమానుడు ఏం చేస్తాడు? దాన్ని నడ్డి విరిగేటట్టు కొడతాడు. కుక్క మురిగితే దొంగోడు వచ్చాడని చూస్తాడు, గాడిద అరిస్తే నిద్రపోనవట్లేదని అంటాడు. కానీ దేనిపైన అది చేశారనుకోండి నాన్నగారు, నో ప్రాబ్లం, అంతా బాగుంటుంది. ఇప్పుడు ప్రాబ్లం సంఘాల్లో ఎక్కడొస్తున్నాయి? ఆమెన్ ఎక్కడొస్తున్నాయి? అందరు కాపర్లే. అందరు కాపర్లు అయితే మిగతా పని ఎవడు చేస్తాడు? ఏసేపు చెప్పరేంటి? అందరూ సేవకులు అయితే మిగతా పని ఎవరు చేస్తారు? పాటలు ఎవరు పాడతారు? ఉపదేశం ఎవరు చేస్తారు? సువార్త ఎవరు చేస్తారు? అవునా? ప్రియరా, దేవుడు ఏ స్థానాన్ని ఎవరికి ఇచ్చారో ఆ స్థానంలోనే కదలాలి. అప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మీరు దయచేసి గమనించాలి. నేను ముందుకు దాటిపోతున్నాను. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. ఇక్కడేమన్నాడు? పరలోక స్థలములు క్రీస్తులో ఒక విశ్వాసి యొక్క స్థానమై ఉన్నది. అక్కడే క్రీస్తు ఒక విశ్వాసి నిలబడి ఉన్నాడు, పరలోక స్థలములలో. కాబట్టి తన బిడ్డ వైపు క్రిందికి చూచుట తండ్రికి తప్పక ఎంత చక్కని విషయమై ఉన్నదో. ఆమేన్. కాబట్టి ఆయన మనకు తండ్రి, కింద మనం ఎలా ఉన్నామో ఆయన పైనుండి మనల్ని కనిపెడతా ఉన్నాడు. పక్షిరాజు తన గూడును, పిల్లల గూడును రేపి తన రెక్కల మీద ఎలా మోస్తాడో అలాగే మన స్థానములలో మనం ఉంటే దేవుడు మనల్ని మోస్తున్నాడు. మనం అనుకుంటాం అన్ని మనమే మోస్తున్నామని. ఆమేన్. కానీ ఆయన మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఆమేన్.
కాబట్టి పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్య ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఆ కదలికలను పట్టుకోవాలంటే మనము దేవుని పిల్లల దేవుని యొక్క జీవకణములలో ఆయన పిల్లలుగా మనం ఉండాలి. అప్పుడు ఆయన కదలిక మనం వింటామండి. ఆయన తండ్రి కనుక ఆ తండ్రి స్వరం మనం వినగలుగుతాం. ఇప్పుడు యోసేపు వచ్చి తట్టేది వేరు డోరు, ఇంకొకరు వచ్చి తట్టేది వేరు, బయట వచ్చి దబ్ 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 అని కొట్టేది వేరు, కానీ నానొచ్చి కొట్టేది వేరు. వెంటనే పండుకొని ఉన్నా కూడా యశోద అంటది, నానొచ్చాడమ్మా వెళ్ళి తలుపుతే అంటది. ఎందుకంటే ఆ శబ్దం ఆమెకు తెలుసు. అలాగే మన దేవుని పిల్లలమైతే ఆ శబ్దము, ఆయన పిలుపు, ఆయన కేక, ఆయన వర్తమానం మనం గ్రహిస్తాము. మనం అక్కడి నుండి వచ్చినట్లయితే ఆ స్వరం ఎంత దూరమైనా మనం వింటాము. ఈరోజు ప్రాబ్లం అదే, మనం ఆయన పిల్లలుగా ఉండదలుచుకోవట్లేదు. రకరకాలైన ఆలోచనలు వినరా. ఇప్పుడు దేవుని సంతానంతో మాట్లాడతాడు. ఆయన మరణంలో నుండి మన జీవంలోకి పిలిచాడు. అబ్రహాము యొక్క సంతానంతో మాట్లాడు, వారికి విశ్వాసము నియము, ప్రతి శత్రువు యొక్క గౌరిని వారు స్వాధీనపరుచుకోగలరని దేవుడు చెప్పాడు. ఆమేన్. గమనించారా? మనము ఆయనలో ఒక జయశాలిగా నిలబడి ఉన్నాం. నీవు క్రీస్తులో ఉన్నంత వరకు ప్రతి శత్రువు నీ పాదముల కింద ఉంటది. కారణము సమస్తమును దేవుడు క్రీస్తు పాదముల కింద పెట్టాడు. ఇప్పుడు క్రీస్తులో మనం ఉంటే శత్రువు ఎవరి పాదాల కింద ఉంటాడు? పరిస్థితులు ఎవరి పాదాల కింద ఉంటాయి? ఈ స్థానంలో నిలబడు. ప్రభు అన్నాడు, నేను నీ యందు నేడు, నీవు నా యందు ఉన్నాడు, నువ్వేదో కావాలో అడుగు, అది నేను చేస్తాను అన్నాడు. ఈరోజు అంత హక్కు వదువుకుంది, కానీ నీ స్థానంలో నిలబడాలి. నువ్వు ఇంకొకరి స్థానం తీసుకోకూడదు. దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడో క్రీస్తులో, ఆ స్థానంలోనే పని చేయాలి. నేను ముగిచ్చేస్తున్నాను. చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ సమయం చాలు. మనం ఆయనలోనికి ఎలా ప్రవేశించగలము? ఒక్క ఆత్మ ద్వారా, ఒకే శరీరంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా, బాప్తిజమం ద్వారా మనం ప్రవేశించాం. అదే దీవెనలో మనం పాలు పొందుకున్నాం. అబ్రహాము యొక్క విశ్వాసం మనలో ఉంది. ఆమేన్. ప్రపంచం నాశనం చేయబడుటకు ముందు ఒక వాగ్దానమును పట్టుకొని ఉండుట. సొదమ ప్రపంచం వైపు, నేను అదే చెప్పాను రోజు, సొదమ ప్రపంచం వైపు లోతు దినమున అప్పుడు చేసిన అవే కార్యాలు, ఆ విశ్వాసము ఆకర్షించిన అదే దూతను ఈ కట్టడలోనికి ఆకర్షించుచున్నది. ఆమేన్. మనిషి కుమారుని దినములలో అలా ఉంటుంది అన్నాడు. లోతు దినాలు ఎలా ఉంటాయి? అవునా? నోవాహు దినాలు ఎలా ఉంటాయి? మనిషి కుమారుని దినాలు అలాగే ఉంటాయి. ప్రవక్త వచ్చాడు, మర్మములను మనకు తెలియజేశాడు, అనేక సూచనలు అక్కడ జరిగాయి. ఈరోజు ఈ ప్రపంచం నమ్ముతుందా? ఈ ప్రపంచం నమ్ముతుందా? ఈ ప్రపంచం నమ్మకపోయినా పర్వాలా. నా మాట విన్నారా? ఈరోజు నేను నమ్ముతున్నా. నువ్వు వధువైతే నమ్ముతావు, నువ్వు దేవుని బిడ్డవైతే నమ్ముతావు, నీవు వధువులో స్థానాన్ని కలిగి ఉంటే దాన్ని నమ్ముతావు. ఈరోజు నమ్మాలి అని అంటే మనం ఆ స్థానంలో ఉండాలి. కాబట్టి పిల్లరా, ఈ క్లుప్త సందేశాన్ని నేను చెప్పాలని అనుకున్నాను, చెప్పాను. నేను ఒకటే చెప్తున్నా, ఫైనల్, నీకు ఇచ్చిన స్థానం ఏదైనా అందులోనే సంతోషించు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడే సంతోషించు. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలని కోరుకున్నాడో అక్కడే నువ్వు ఉండవు. హల్లెలూయా. అది మనం ఇతరులను అనుకరించినా రాదు. ఇందాక చెప్పాను మధ్యాహ్నం 5-fold మినిస్ట్రీ గురించి. ఇప్పుడు అపోస్తలులు ఎలా ఉండాలో లేఖనం చెప్తుంది. సువార్థికుడు ఎలా ఉండాలో లేఖనం చెప్తుంది. కాపరి ఎలా ఉండాలో లేఖనం చెప్తుంది. అవునా? అలాగే ప్రవక్త ఎలా ఉండాలో, ఉపదేశకుడు ఎలా ఉండాలో, వారి స్థానాలన్నీ చెప్తున్నప్పుడు నాలో ఏ నియమం ఉంటుందో అదే నేను చేస్తా. ఒకవేళ నేను సువార్థికుడిని అయితే బోధకుడి స్థానంలో ఉండలేను, నేను అపోస్తలుని అయితే ఇంకొక స్థానాన్ని తీసుకోలేను, నేను ఒక ఉపదేశకుడిని అయితే ఇంకొక స్థానాన్ని తీసుకోలేను. దేవుడు మనల్ని ఏ స్థానంలో వాడుకుంటున్నాడో
ఆ స్థానంలోనే ప్రభుని స్తుతించాలి. ఈ స్థానం బాగుందని ఇంకోటి దగ్గరికి వెళ్ళకూడదు, అది బాగుంది కదని ఇంకోటి చూడకూడదు. దేవుడు మనకి ఏ పిలుపుతో పిలిచాడో అక్కడ ఉంటే అక్కడే వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు కృప, అటు దీవెన దేవుడు దయచేయను గాక. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళనైనా మధ్యాహ్నం సేవకులతో కూడా అనేక విషయాలు మేము చర్చించుకున్నాం. తిరిగి నేను ఒక చిన్న వర్తమానం స్థానిక సంఘానికి, ఈ చిన్న వధువుకి నాయనా మేము నీ లేఖనాల్లో, ఈ గడియ వర్తమానికుడు మాకు ఇచ్చిన వర్తమానాల్లో ఈ దినములకు సంబంధించిన కొన్ని విషయాలు మేము చూసాం నాయన. ఈ క్లుప్త సందేశాన్ని స్థానిక సంఘమే కాకుండా ఎంతమంది వద్దకైతే అది వెళ్తుందో వారందరికీ అది దీవెనకరముగా ఉండును గాక. ప్రభా, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.